నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి. ఏది జీవము కలుగజేస్తుంది? దేవుని మాటలు జీవము కలుగజేస్తుంది. అయినా ఆ మాటలను మనము పట్టించుకోము. దేవుని మాటలు మన బ్రతుకులో నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. అందుకనే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి మన బ్రతుకు. జీవము మరణమును. మరణానికి కారణం ఏమిటి? పాపము జీతము మరణము. కానీ దేవుడు చాయిస్ ఇచ్చాడు. ఆయన మార్గములో నడిచి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన చిత్తానుసారంగా చేస్తే మరణము కూడా మనము చూడకుండా నిత్యత్వములో దేవుడు మనల్ని నిలబెడతాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో చాయిస్ మీ దగ్గరే. ఆశీర్వాదము శాపం. చాలా మంది అంటారు, బ్రదర్ నా బ్రతుకు నాకే అర్థం కావటం లేదు, ఎందుకు ఇలాగ అవుతుందో అడగండి, ప్రశ్నించండి, మీ అంతరంగమును అడగండి. ఏం చేశాము? ఎందుకు ఇలాగ అవుతున్నది? ఏ చాయిసెస్ తీసుకోవటం వలన, ఏ నిర్ణయాల వలన, గతములో కానీ ఇప్పుడు కానీ నేను తీసుకున్న నిర్ణయాల వలన ఈ పరిణామాలు వచ్చాయని మీరు గ్రహించాలి. అమ్మ, దేవునికి అనుకూలంగా ఏ నిర్ణయము తీసుకున్నా కూడా అది మీకు మేలే కలుగజేస్తుంది.